బ్రేకింగ్ న్యూస్ మరో అంతర్జాతీయ సమ్మిట్ కు ముస్తాబైంది హైదరాబాద్. హెచ్ఐసిసి వేదికగా ఇవాల్టి నుంచి భారత సమ్మిట్ జరగనుంది. ప్రపంచ శాంతి, అహింస, పెట్టుబడులే లక్ష్యంగా సమ్మిట్ నిర్వహిస్తుంది. 2 రోజుల పాటు కొనసాగనున్న ఈ సమ్మిట్ కు 100కు పైగా దేశాల నుంచి దాదాపు 450 మందికి పైగా ప్రతినిధులు వచ్చే ఛాన్స్ ఉంది. దాంతో హెచ్ఐసిసి పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. భారత సమ్మిట్ ద్వారా తెలంగాణకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు మంత్రులు. రైట్, ఇక అంతర్జాతీయ సమ్మిట్ కు ఇప్పటికే హైదరాబాద్ వేదికగా అంతా కూడా రెడీ అయినట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే హెచ్ఐసిసి వేదికగా ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు కూడా ఈ సమ్మిట్ జరగనుంది. ఇక ఇందులో భాగంగా ప్రపంచ శాంతి, అహింస గురించి ముందుగా చర్చిస్తారు. ఇక దాని తర్వాత పెట్టుబడులే లక్ష్యంగా ఈ సమ్మిట్ కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముందుగా మనం చెప్పుకున్నట్లుగా 2 రోజులు కొనసాగుతున్న ఈ సమ్మిట్ కి సంబంధించి పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లను కూడా కొనసాగిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్, మనం చూస్తున్నాం అనేక మంది ప్రతినిధులు ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. ఇక అందులో భాగంగా రాజకీయ నేతలు కూడా అక్కడికి హాజరయ్యే నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు పోలీసులు? ఎవరెవరు హాజరవుతారు అనుకోవచ్చు అంటారు సాగర్? ప్రపంచ దేశాలకు తెలంగాణ రోల్ మోడల్గా నిలిచే విధంగా భారత్ సమ్మిట్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. విదేశీ ప్రతినిధులు దాదాపు 100 దేశాలకు సంబంధించిన 450 మందికి పైగా విదేశీ ప్రముఖులు కూడా ఈ భారత్ సమ్మిట్లో పాల్గొన్న నేపథ్యంలో ఇటు పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. పెహల్గా ఉగ్ర దాడి నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఇటు తెలంగాణ డీజీపీ కూడా ఇటు హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా భద్రతను కూడా కట్టుదిట్టం చేసిన పరిస్థితి, కొన్ని సూచనలు కూడా డీజీపీ పోలీసు ఉన్నతాధికారులకు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి హెచ్ఐసిసి భారత్ సమ్మిట్ జరిగేటువంటి ప్రాంతంతో పాటుగా ఈ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన అనంతరమే ఈ భారత్ సమ్మిట్ జరిగే ప్రాంగణానికి కూడా వెహికల్స్ని ఇటు కొంతమంది ప్రతినిధులను కూడా అలౌ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు, భారత్ సమ్మిట్ జరిగే ప్రాంతం వద్ద పోలీసులు ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే మీనాక్షి నటరాజన్ కూడా వచ్చి పూర్తిగా సమీక్షించి లోపలికి వెళ్ళిన పరిస్థితి. మనం ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూద్దాం. ఎందుకంటే విదేశీ ప్రతినిధి వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రతను కట్టుదిట్టం చేశారు. డాగ్ స్క్వాడ్తో ప్రత్యేక తనిఖీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే మీనాక్షి నటరాజన్ పర్యవేక్షించారు. లోపల జరుగుతున్నటువంటి ఇప్పటికే ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీతో పాటుగా ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, మరికొంతమంది ముఖ్య ఏఐసిసి నేతలు పాల్గొనున్నారు. మొత్తంగా ఈ భద్రతను మాత్రం కట్టుదిట్టం చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. లోపల మనం ఒకసారి చూసుకుంటే గాంధీకి సంబంధించినటువంటి ఒక నమూనాను ఏర్పాటు చేశారు. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులే లక్ష్యంగా కూడా దీన్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. విదేశీ ప్రతినిధులు, విదేశీ నాయకులు, జాతీయ స్థాయి నాయకులు, అంతర్జాతీయ స్థాయి నాయకులు కూడా పాల్గొన్న నేపథ్యంలో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. ఈ 2 రోజుల పాటు హెచ్ఐసిసి నోయిటల్లో జరిగేటువంటి ఈ భారత్ సమ్మిట్కి ముఖ్య నేతలు పాల్గొన్న నేపథ్యంలో భద్రతను అయితే కట్టుదిట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ముఖ్య నాయకులు హెచ్ఐసిసి నోయిటల్ భారత్ సమ్మిట్లో పాల్గొన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ.